నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. గేమ్ చేంజర్ పాట రికార్డులు కొట్టలేకపోయిన ఫ్యాన్స్. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా మీదున్న అంచనాలు అందరికీ తెలిసిందే. ప్రతిసారి సినిమా ఆలస్యం అవుతుండడంతో అందరిలోనూ ఇంట్రెస్టింగ్ పోయేలా ఉంది. సంక్రాంతి టైంలోనే జరగండి పాటను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అప్పటికే ఆ పాట లీక్ అయి దారుణమైన ట్రోలింగ్స్ బారిన పడింది. ఆ లిరిక్స్ ఏంటి, ఆ ట్యూన్ ఏంటి అని తిట్టేశారు. అలా చివరికి వాయిదా పడుతూ వచ్చిన ఆ జరగండి పాట రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఈ పాట మీద నెట్టింట్లో చర్చలు జరుగుతున్నాయి. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఆ పాట బాగానే నచ్చినట్టుంది. కానీ మిగతా ఆడియన్స్ ను మాత్రం ఆకట్టుకోవడంలో విఫలమైంది. శంకర్ పాట ఎలా ఉండాలి, ఎలాంటి ట్యూన్స్ రాబట్టుకోవాలి, అసలు పాటను ఎలా డిజైన్ చేయాలి, కానీ జరగండి పాట మాత్రం అలా లేదేంటి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జరగండి పాట రిలీజ్ కు ముందు రామ్ చరణ్ ఫ్యాన్స్ రికార్డుల గురించి మాట్లాడుకున్నారు. సౌత్ లో అరబిక్ కుత్తు పాట మీద రికార్డులు ఉన్నాయని, ఆ రికార్డులను బ్రేక్ చేయాలని 25 మిలియన్ వ్యూస్ టార్గెట్ అని పెట్టుకున్నారు. తీరా చూస్తే జరగండి పాటకు 24 గంటల్లో 5 మిలియన్ వ్యూస్ కూడా రాలేదు. తెలుగులో ఈ పాటకు 4.5 మిలియన్ వ్యూస్, 3 లక్షల లైక్స్ మాత్రమే వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇది రామ్ చరణ్ వంటి హీరోకి ఘోర పరాభవం అని చెప్పాలి. ఎందుకంటే విజయ్ దేవరకొండ, ఖుషి, లైగర్ పాటలకే మినిమం 5 మిలియన్ వ్యూస్ వస్తాయి. అలాంటిది గ్లోబల్ స్టార్ అని చెప్పుకునే హీరోకి రావా అంటూ ట్రోలింగ్స్ చేస్తున్నారు. హిందీ, తమిళ భాషల్లోనూ జరగండి పాటకు పెద్ద దెబ్బ ఎదురైంది. కనీసం అక్కడ 5 లక్షల వ్యూస్ కూడా రాలేదు. ఇక లైక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టుగా ఉంది. మరి ముఖ్యంగా ఈ లిరికల్ వీడియోలో ఒక్క హుక్ స్టెప్ కూడా సరిగ్గా లేదు. నిజంగా ఇది ప్రభుదేవ చేసిన కొరియోగ్రఫీనా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.